సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ లాగిన్లపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ధరణి భూభారతిలో జరిగిన లావాదేవీలపై సర్కార్ నిఘా పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులకు చెక్ పెట్టనుంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ విచారణ చేస్తోంది. రాష్ట్రంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు పెద్ద ఎత్తున జరిగిన సిటిజన్ లాగిన్లపై విచారణ చేపట్టారు అధికారులు. జనగామ కేంద్రంగా వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ల ఛార్జీల దారి మళ్లింపు సంచలనం సృష్టించింది. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమాలకు పాల్పడిన ముఠా సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. రాష్ట్రంలో 4800 లావాదేవీల్లో 52 కోట్ల దోపిడీ జరిగిందని గుర్తించింది రెవెన్యూ శాఖ. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోనూ పెద్ద ఎత్తున సొమ్ము దారి మళ్లిందన్నారు. ఈ అక్రమాలను వెలికితీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ విచారణ చేస్తోంది. సిటిజన్ లాగిన్ ఆధారంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో జరిగిన చలానాల చెల్లింపులను పరిశీలిస్తున్నారు అధికారులు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలోని మీ సేవ ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులకు ఒక్కో డాక్యుమెంటుకు 5% కమిషన్ ఇస్తామంటూ కొందరు బేరసారాలు ఆడినట్లు గుర్తించారు అధికారులు. మిగిలిన జిల్లాల్లోనూ ఈ కమిషన్ల దందా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు అంగీకరించలేదని తెలిపారు అధికారులు. భూభారతి పోర్టల్లో గిఫ్ట్ డీడ్లు, మార్టిగేజీలకు సంబంధించిన ఐచ్ఛికాలు ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులకు కాసులు పండిస్తున్నట్లు తెలుస్తోంది. భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే మార్కెట్ విలువలో 7.5% ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్కు 3.5% ఛార్జీ మాత్రమే ఉంటుంది. అయితే సాధారణ రిజిస్ట్రేషన్ చేయించవలసిన సందర్భాల్లోనూ గిఫ్ట్ డీడ్ చేశారని అనుమానిస్తున్నారు అధికారులు. మీ సేవ ఆన్లైన్ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఈ అక్రమ లావాదేవీలపై ప్రజల వద్ద సమాచారం ఉంటే అందించాలని కోరుతున్నారు రెవెన్యూ శాఖ అధికారులు.